తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు మొట్టమొదటి రోజున మరి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే జూబ్లీస్కి సంబంధించిన సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఇక రేపటికి సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరి ఖచ్చితంగా కాళేశ్వరంపై చర్చ జరగాలి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పి కూడా మరి ప్రత్యేక చర్చ పెట్టింది. దీనికోసం మరి ఆ కేసీఆర్ వస్తారా రాదా అని సస్పెన్స్ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం డిమాండ్ చేస్తున్నారు, నిజంగా కాళేశ్వరంపై చర్చ ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనతో అన్న చెప్పండి. ఈరోజు అత్యవసరంగా శాసనసభ సమావేశాలు పెట్టడం జరిగింది. కాళేశ్వరం రిపోర్టు ప్రభుత్వానికి వచ్చింది. సో దాన్ని శాసనసభలో చర్చ పెట్టేసి ఆ లోటుపాట్లను ప్రజల సమక్షంలో ప్రజలకు చేరేటట్టుగా చర్చించాలని చెప్పి ఒక రాజకీయ విలువలతో కూడిన ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే రాష్ట్రంలో ఇతర సమస్యలు ఉన్నాయి. యూరియా షార్టేజ్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకున్నది. యుద్ధం వల్ల, చైనా నుంచి ఆగిపోవడం వల్ల, ఆపరేషన్ సింధూర్ వల్ల షార్టేజ్ వచ్చింది. దాన్ని త్వరలోనే తీరుస్తామని చెప్పిండ్రు. మేము కూడా ఢిల్లీలో ఒక రిప్రజెంటేటివ్ని పెట్టి అనేక ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాసి అడ్వాన్స్గా 2-3 నెలల క్రితమే మేము రాసినాం. యూరియా షార్టేజ్ రాబోతూ ఉంది, ఎకరేజ్ పెరిగింది, తెలంగాణలో వర్షాలు విస్తారంగా పడతా ఉన్నాయి, కాబట్టి మీరు కోటాను పెంచండి, దానికి అనుగుణంగా యూరియా పంపండి అని చెప్పి మా బాధ్యత 100% నిర్వర్తించినాం. ఒక ఆఫీసర్ కూడా ఢిల్లీలో కూర్చొని ఇదే పని మీద ఉన్నాడు. మా తుమ్మల నాగేశ్వరరావు గారు డే టు డే మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు యూరియా షార్టేజ్ లేకుండా, ఒకవేళ ఎక్కడన్నా రైతుల డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని తీసుకొని పంపించి వాళ్ళను సాటిస్ఫై చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ సమస్య కూడా చర్చించాలనుకుంటే అసెంబ్లీలో చర్చకు పెట్టవచ్చు. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వ్యక్తి ప్రజలు ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో, ఆయనకు ఒక ఎమ్మెల్యేగా, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను చర్చించే బాధ్యత ఆయన మీద ఉంది. అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ అసెంబ్లీకి రాకుండా డైవర్షన్ టాక్టిక్స్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూనుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చేయని పని. ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రజల సమస్యలను వినిపించడం అనేది ప్రథమ బాధ్యత అవుతుంది. దాని తర్వాతనే మిగతా వ్యవహారాలు. అటువంటి బాధ్యతను విస్మరించి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు రాకుండా ఉండడం, గైర్హాజరు కావడం అనేది క్షమించరాని నేరం. ప్రజాస్వామ్యంలో అది క్షమించరాని నేరం. కాబట్టి అన్ని సమస్యలను చర్చించుకుందాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీకి రావాలి. ఒకవేళ మీడియాలో వస్తున్న రిపోర్టర్లో వారికి ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు, అటువంటప్పుడు ఆరోగ్యం బాగలేదు కాబట్టి గత 18 నెలల్లో మీరు ఒక్కసారి వచ్చిండ్రు, మిగతా సార్లు రాలేదు కాబట్టి ఎవరో ఒకరిని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసుకొని వారి ద్వారా సమగ్రమైన సంపూర్ణమైన చర్చ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఒకవైపు మీరు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు రుణమాఫీ చేశారు. ఏకకాలంలో 2 లక్షలు కూడా రుణమాఫీ చేసి మొత్తానికి దేశానికి రోల్ మోడల్గా కులగణన చేశారు. 42% బీసీ రిజర్వేషన్, చాలా అంశాలు మీరు చేస్తున్నారు. కానీ ఎందుకనో కొంత మరి ఇప్పుడు యూరియా కష్టాలు కూడా కొత్తగా మరి గత 4-5 నెలలుగా కూడా డిమాండ్ దగ్గర సప్లై చేయట్లేదని వ్యవసాయ శాఖ కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకని ఏ పని చేసినా కూడా ఒక పాజిటివిటీ కాకుండా ఒక నెగిటివిటీ, ఇప్పుడు ఈ కాళేశ్వరం మీద చర్చ కూడా జరుగుతున్న సమయంలో ఇప్పుడు వర్షాలు, వరదలు, సో మొత్తానికి మీరు ప్రజల మధ్యన ఉండాలి, అసెంబ్లీలో కూర్చొని చర్చ చేయడం, ఇదంతా ఎట్లా చూస్తారు? ఇప్పుడు యూరియా షార్టేజ్ అనేది ఈరోజు రాలే, ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. గత 10 సంవత్సరాల్లో ఇంతకంటే తీవ్రమైన షార్టేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. 15 రోజులు 20 రోజులు యూరియా రాకుండా రైతులు నష్టపోయిన సందర్భం. కానీ ఈరోజు షార్టేజ్ ఉన్న మాట వాస్తవం. దాన్ని 1-2 రోజులలో మేము కవర్ చేసుకుంటా ఉన్నాం. నిజంగా ఆ రోజు యూరియా షార్టేజ్ లేకుండే, బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా షార్టేజ్ అయింది. కానీ ఈరోజు వాస్తవంగా ప్రపంచ పరిస్థితులు, యుద్ధము, చైనా నుంచి రాకపోవడము, ఇవన్నీ కూడా కారణాలు అయినాయి. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణలో మా ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళే స్వయంగా మంత్రులు ఒప్పుకున్నారు. మేము అనుకున్నంత యూరియాని దిగుమతి చేసుకోలేకపోయినాం, రాష్ట్రాలకు పంపించుకోలేకపోయినాము, షార్టేజ్ ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. మా చేతిలో లేని దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీజేపీ ఒప్పుకుంటా ఉంది నిజాయితీగా, కాలేదు యుద్ధం వల్ల అని. కానీ వీళ్ళు కాళేశ్వరం రిపోర్టు సభలోకి చర్చకు వస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది అని చెప్పి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను స్పష్టంగా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏ చర్చ అయినా పెట్టుకుందాం. శాసనసభ ఉన్నదే చర్చ పెట్టుకోవడానికి, ప్రజా సమస్యల మీద మాట్లాడుకోవడానికి. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఖచ్చితంగా రావాలా, చర్చలో పాల్గొనాలి. ఒకవేళ మేమైనా పొరపాటు చేసి ఉంటే అవి ఎత్తి చూపాలి, మేము సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఖచ్చితంగా వారు రావాల్సిందే. ఒకవేళ మీరు రాకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, రాజీనామా చేయండి, లేదు ఇంకో లీడర్ ఆఫ్ అపోజిషన్ మీ ఎమ్మెల్యేలను ఎన్నుకోండి. కానీ మీ
ఇంటర్నల్ డిస్ప్యూట్స్ తోటి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం ఏర్పడొద్దు, ప్రజలకు నష్టం కలిగించవద్దు అని చెప్పి డిమాండ్ చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు రైతు రుణమాఫీ ఇచ్చారు, 41,000 కోట్లని క్యాబినెట్లో ఆమోదం చెప్పారు, దాంట్లో అందరికీ సంపూర్ణంగా అందలేదు. ఎట్ ద సేమ్ టైం రైతు భరోసా కూడా ఇస్తున్నారు. అంటే గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ కూడా మీరు గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు వీటినన్నింటినీ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా అమలు కావట్లేదు, పాక్షికంగానే అమలు అవుతున్నాయి. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా తిప్పికొడతారు? ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టడం కరెక్టా, ప్రజల్లోకి వెళ్ళడం కరెక్టా? అలాగే యూరియా విషయంలో కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఏం చెప్తారు? ఒకటి, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈరోజు అసెంబ్లీ సమావేశం అనేది గత 3-4 రోజుల క్రితం అనౌన్స్ చేసినాం. సడన్గా వర్షాలు పడి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక సమస్యలు కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నిన్నటి వరకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు నిమగ్నమై వచ్చిండ్రు. ఈరోజు ఈ చర్చ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు క్యాబినెట్ కూడా మానిటర్ చేస్తూ ఉంది. అధికారులను అప్రమత్తం చేసినాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు, ప్రజలకు ఏ చిన్న అడ్డంకులు ఉన్నా కూడా తొలగించాలి, ఈ వరదల ముప్పు నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఇక్కడ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇవన్నీ కారణాలతోటి 2 రోజులు అసెంబ్లీ సమావేశం చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్దామన్న భావనతోటి ఈ వర్షాలు రాకంటే ముందే డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నర్ గారి ద్వారా ఆ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, తొందరగా రండి, 2-3 రోజులలో డిబేట్ పూర్తి చేసుకుందాం, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని చెప్పి అపోజిషన్ నాయకులను కూడా నేను డిమాండ్ చేస్తాను. మొత్తానికి కాంగ్రెస్ అయితే పట్టుబడుతుంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. సో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో పాల్గొనాలి. సో కాళేశ్వరంపై నిజాలు నిగ్గు తేల్చాలి. మొత్తానికి ప్రజలకు సంబంధించిన అంశంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాలలో కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మరి ఆయన స్థానంలో ఇంకొక వ్యక్తిని కూడా నియమించాలనే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, తెలంగాణ అసెంబ్లీ నుంచి.